जय प्रभु मसीह की। ప్రత్యేకంగా మీ అందరికీ క్రీస్తుని గురించిన సమాచారం తీసుకొని వచ్చాం. आपके पास विशेष करके प्रभु यीशु मसीह का सुसमाचार को लेकर आए हैं. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల సారాంశం లోకరక్షకుడు జన్మిస్తాడని, संसार में जितने भी ग्रंथ है सब में लिखा हुआ है कि जगत का उद्धार करता आएगा. పాపముల నుండి మనల్ని రక్షిస్తాడని, पापों से हम सबका उद्धार करेगा. ఆయన పేరు యేసు అని పెడతారని రాయబడింది. उनका नाम यीशु रखा जाएगा करके लिखा है. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా సమస్త పాపాల నుండి మనకు విమోచన లభిస్తుందని రాయబడింది. प्रभु यीशु मसीह के लहू के द्वारा हम सबके पापों की क्षमा होगी करके लिखा हुआ है. దేవుడు అనేవాడు నిజంగా ప్రేమమై ఉండాలి. परमेश्वर जो है प्रेम का स्वरूप है. ఆయన ప్రేమించాడు. उसने हमसे प्रेम किया. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనం ప్రకారం, पवित्र शास्त्र बाइबल में लिखा हुआ है, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. परमेश्वर इस संसार से बहुत ही प्रेम किया है. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా, इसलिए उसके एकलौते पुत्र प्रभु यीशु मसीह पर विश्वास करने वाला हर एक व्यक्ति నశించకూడదు, నిత్య జీవం పొందాలి. वो नाश ना होगा परंतु अनंत जीवन पाएगा. ఈ ఉద్దేశంతోనే దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. इस उद्देश्य से पिता ने अपने पुत्र प्रभु यीशु मसीह को इस संसार में भेजा है. ఇక్కడ లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్న వస్తువులను, చెట్లను లేదా ఆస్తిపాస్తులను ప్రేమించడం కాదు. संसार से प्रेम करने का अर्थ यह नहीं कि संसार की धन संपत्ति से, पेड़ पौधों से, पशु पक्षियों से प्रेम करना नहीं है. ఈ లోకంలో ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నువ్వు నేను చేయబడ్డావు. इस संसार में प्रभु यीशु परमेश्वर के सदृश उसके स्वरूप में आपको और मुझे उसने बनाया है. ఆయన ప్రేమ నీ మీద నా మీద. प्रभु पिता का प्रेम जो है आपसे और मुझसे है. నీవు నేను నశించే స్థితిలో ఉన్నప్పుడు, जब हम नाश की दशा में थे, దేవుని గురించి ఎరగనప్పుడు, जब हम परमेश्वर को नहीं जानते थे, ఆయన ఇంటికి మనల్ని చేర్చాలని తన కుమారుని భూమి మీదకి పంపించాడు. अपने घर में आपको और मुझे लाने के लिए अपने पुत्र प्रभु यीशु मसीह को इस संसार में भेजा है. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ప్రకారము, प्रेरित पौलुस कहता है, అదే విధంగా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి అనేకులైనటువంటి అన్య మతాల వాళ్ళు రాసుకున్న గ్రంథాల సారాంశం ప్రకారం, इसी प्रकार से इफिसी कलीसिया में जितने लोग पाए जाते हैं उन सब में अपने अपने ग्रंथों में लिखा हुआ इस प्रकार है, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. वो हम में से किसी से भी दूर नहीं रहता. ఆయన మనలో ఉన్నాడు, वो हम में रहता है. మనము ఆయనలో ఉనికి కలిగి చలించుచున్నాము అని రాసుకున్నారు. हम उनमें बने रहना है करके लिखा हुआ है. ఆ వాస్తవాలన్నీ నిజం చేయడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. वो सब बातों को पूरा करने के लिए प्रभु यीशु मसीह इस संसार में जन्म लिया है. యేసు అంటే పాపముల నుండి రక్షించేవాడు. प्रभु यीशु का अर्थ है पापों की क्षमा करने वाला. ఆయనకు ఇంకో పేరు ఉంది, అదే ఇమ్మానుయేలు. उनका एक और नाम है इमानुएल. ఆయన పాపాల నుండి క్షమిస్తాడు. वो पापों से क्षमा करने वाला है. మనం బ్రతికినంత కాలము, మన బ్రతుకు నుండి వెడలిపోయిన తర్వాత కూడా ఆయన మనతో తోడుగా ఉంటాడు. जब तक हम जिएंगे और हम मरने के बाद भी हमारे साथ रहने वाला प्रभु यीशु मसीह है. అలాంటి దేవుణ్ణి మీకు పరిచయం చేయాలని వచ్చాం. ऐसे प्रभु के बारे में आपको बताने के लिए हम आए हैं. క్రిస్మస్ అంటే పండగ కాదు. क्रिसमस का अर्थ त्योहार नहीं है. క్రిస్ట్ అనేది క్రిస్టోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. क्रिस्टो का अर्थ जो ग्रीक का भाषा है, క్రీస్తు అనే అర్థం. मसीह का अर्थ है, మాస్ అంటే ఆరాధించుట అని అర్థం. मसीह का अर्थ है आराधना करना. సో క్రిస్ట్ మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. क्रिसमस का जो अर्थ है प्रभु यीशु मसीह की आराधना करना है. ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు కావడానికి అర్హతనిచ్చాడు. जो कोई उस पर विश्वास करेगा वो उसे अपने पुत्र होने का अधिकार दिया हुआ है. ఎవరైతే పాపం చేసి ఉన్నారో, పాపం నుండి విడుదల పొందుతారో వాళ్ళు మాత్రమే యేసును ఆరాధిస్తారు. जो कोई अपने पापों से पश्चाताप करके उद्धार पाया वही प्रभु यीशु मसीह की आराधना कर सकता है. ఇది అర్థం చేసుకోవాలంటే నికోదేముతో యేసు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. अगर इस बात को समझना है तो प्रभु यीशु मसीह ने निकोदेमुस से जो कहा है उसे स्मरण करना है. చీకటి వెలుగును ద్వేషిస్తుంది. अंधकार जो है ज्योति से बैर करता है. తన క్రియలు బయటపడతాయని వెలుగు దగ్గరికి రాదు అని యేసు ప్రభు చెప్పాడు. प्रभु यीशु मसीह कहते हैं जो बुरे काम करता है वो ज्योति में नहीं आना चाहता है. నిజమైన క్రిస్మస్ పాప క్షమాపణ వాళ్ళు పొందిన వాళ్ళే చేస్తారు. जो क्रिसमस जो उद्धार पाए हुए व्यक्ति ही मनाता है. మిగతా వాళ్ళంతా క్రిస్మస్ నిజంగా చేసుకోలేరు. और जो बचे हुए लोग हैं वो सच्चाई से क्रिसमस नहीं मना सकते. ఎందుకంటే వారు యేసు దగ్గరికి రాలేదు కాబట్టి, వారి పాపాలు క్షమించబడలేదు కాబట్టి యేసుకు దూరంగానే బ్రతుకుతారు.
क्योंकि उन्होंने पाप क्षमा नहीं पाया, इसलिए परमेश्वर से, प्रभु यीशु मसीह से दूर रहते हैं। కాబట్టి సహోదరుడా సహోదరి, इसलिए प्रिय भाई और बहनों, ఈ రోజైనా యేసు దగ్గరికి తిరిగిరా. आज प्रभु यीशु मसीह के निकट आइए। ఆయన నిన్ను సృష్టించాడు, उसने आपकी सृष्टि किया है, నిన్ను ప్రేమించాడు, आपसे प्रेम किया है, నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు, आपको अपने स्वरूप में बनाया है, నీ కోసం ప్రాణం పెట్టాడు. आपके लिए अपना प्राण लहू बहाया है। ఈ క్షణం దాకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. आज तक आपके इंतजार में है प्रभु यीशु मसीह। ఖచ్చితంగా నువ్వు యేసును కలవాలని ప్రార్థన చేస్తున్నావు. निश्चित रूप से आप प्रभु को ग्रहण करना है, हम प्रार्थना करते हैं। మాతో ఏకీభవించు. हमारे साथ मिलिए। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. प्रभु आपको आशीष दे। ప్రార్థన చేసుకుందాం.